హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం పానీపూరి చేయబోతున్నాము. ఇక్కడైతే మనం ఫస్ట్ ఒక ప్లేట్లో అనేది ఉప్మా రవ్వ అనేది వేసుకున్నాము, 3 స్పూన్స్. ఇక్కడైతే మనం ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకున్నాక 3 స్పూన్స్ అయితే గోధుమ పిండి అయితే మనం వేసుకోవాలి. కొద్దిగా అనేది వంట సోడా, ఇలా కొద్దిగా అనేది మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏమేమి వేసామో అవన్నీ కలుపుకోవాలి. మనమైతే ఇక్కడ ఒక కప్పు ఉప్మా రవ్వ, 3 స్పూన్లు గోధుమ పిండి, ఇంకా వంట సోడా వేసుకున్నాం కదా. దీనైతే బాగా కలుపుకున్నాక, ఇలా ఇక్కడ వేసుకున్నాక మనం చిటికెడు ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. కొద్దిగానే వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్నైతే బాగా కలుపుకోవాలి మనం. ఇప్పుడు కొద్దిగా మనం ఉప్పు వేసుకున్నాం కదా, కొద్దిగా అనేది కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. మనం చపాతీ ముద్దని ఎలా చేస్తామో అలానే కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూసారు కదా, అలానే కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఈ పిండిని అనేది. ఇక్కడ చూసారా, ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఈ పిండిని అనేది. ఇక్కడైతే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా ముద్ద చేసుకొని మనమైతే పక్కన అనేది 5 నిమిషాలు అనేది పక్కన పెట్టుకోవాలి. ఇక ఇలా పిండి ఇలా ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని అయితే 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. అలా అనేది రావాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని మనం దాని మీద పెట్టి ఇట్లా సర్కిల్గా అనేది పెట్టుకోవాలన్నమాట. అచ్చు చూసారా, ఇలా రావాలి. ఇలా అనేది మనం వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. ఇక్కడ మేమైతే ఈ విధంగా అనేది చేసుకున్నాము. ఇలా మనకు చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. చూసారా ఎలా ఈజీగా వస్తున్నాయో. ఇలా మనం దీన్ని అనేది సైడ్ అనేది తీసేసుకోవాలి. మేమైతే ఈ విధంగా అయితే తీసుకుంటున్నాము. మనం గ్లాస్తో అయితే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారా, కరెక్ట్ షేప్ అనేది వచ్చింది ఇక్కడ. మనం ఇలా చేసుకునే దాన్ని అనేది పక్కన పెట్టాం కదా. ఇక్కడ చూసారా, మనం చేసుకున్నాం కదా, ఇక్కడ పక్కన పెట్టాము. ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మనమైతే ఈ పూరీలు అనేది వేపుకోవాలి. చూసారా ఎలా పొంగాయో మన పూరీలు అనేవి. ఇలానే అన్నీ చిన్నగా వేసుకుంటూ అయితే ఇలా అన్నీ పొంగుతూ ఉంటాయి అన్నమాట. మనం వెయ్యగానే అయితే గంట అనేది పెట్టుకోవద్దు. 1 నిమిషం అయినాక మనమైతే పెట్టుకోవచ్చు. ఇవి లైట్గా అనేది ఫ్రై అయితే చాలన్నమాట మనకి.
ఇక్కడ చూసారా ఈ విధంగా అనేది మనం లైట్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. ఇప్పుడైతే మేమైతే తీసేసుకుంటున్నాము. ఇలా వస్తే చాలు. ఇక్కడైతే మేమైతే అన్ని పూరీలు అయితే వేపుకున్నాము. ఇక్కడ చూసారా మేమైతే ఎండిన బఠానీ అనేది తీసుకున్నాము. తీసుకొని అయితే దీంట్లో అయితే వేసుకున్నాము. ఒక కప్ అయితే మనం వేసుకున్నాము. ఏ కప్పుతోటి మనం బఠానీ తీసుకున్నాము ఆ కప్పుతోటి అయితే మనం నీళ్ళు వేసుకోవాలి. ఒక 3 గ్లాసెస్. ఇవి నైట్ అంతా నాననివ్వాలన్నమాట. ఇప్పుడైతే మనం కుక్కర్లో అనేది వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. 4 విజిల్స్ అయితే 3 విజిల్స్ వచ్చాక మనమైతే దించుకోవాలి. ఇక్కడ మనం పానీ కోసం అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ అనేది మనం పుదీనా కొత్తిమీర ఇంకా ఒక చిన్న అల్లం 3 పచ్చిమిర్చిలు అనేది వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చిలు అనేది కట్ చేసుకొని అయితే వేయాలి. ఇప్పుడైతే దీన్ని అయితే మిక్సీ అనేది వేసుకోవాలి మనం. ఇక్కడ చూసారా మనమైతే మిక్సీ అనేది వేసుకున్నాం కదా. మనమైతే ఆలుగడ్డలు అనేది ఉడికించుకోవాలన్నమాట 3 విజిల్స్ వచ్చే వరకు. ఇక్కడ చూసారా మేమైతే ఉడికించుకున్నాము. ఇప్పుడు అనేది మనం ఆ పొట్టును అనేది తీసుకోవాలి. ఇలా తీసేసుకొని పక్కన అనేది పెట్టేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో పొట్టు అనేది. ఇలానే ఆలుగడ్డ పొట్టు అనేది మొత్తం తీసేసుకోవాలన్నమాట. మనం ఇందాక బఠానీ అనేది ఉడికించుకున్నాం కదా, ఇలా వచ్చాయి చూడండి. ఇప్పుడు ఈ ఆలుగడ్డ అనేది మనం స్మాష్ అయితే చేసుకోవాలి. ఇలా బాగా స్మాష్ అయితే చేసుకోవాలన్నమాట ఈ ఆలుగడ్డను అనేది. ఇప్పుడైతే మేమైతే ఆ బఠానీ ఉడికింది కదా, ఆ బఠానీ అనేది దీంట్లో అయితే వేస్తున్నాము ఈ ఆలుగడ్డలోకి. దాంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయ అనేది వేసుకున్నాము. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అనేది. దాంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ కారము, టేస్ట్కి సరిపోయిన ఉప్పు, పుదీనా, కొత్తిమీర, ఇలా మొత్తం అనేది మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఇందాక మిక్సీ అనేది వేసుకున్నాం కదా పుదీనా కొత్తిమీర అది, దాంట్లో అయితే నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసారా మనం చేసేది పానీ. ఇప్పుడు దాంట్లో అనేది నీళ్ళు అనేది వేసుకున్నాం కదా, దాంట్లోనే ఒక గ్లాస్ చింతపండు రసం అనేది మనం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ కారం అనేది మేమైతే దీంట్లో అయితే వేసుకున్నాం కదా. కారం అనేది టేస్ట్కి సరిపోయిన ఉప్పు మేమైతే 1 టేబుల్ స్పూన్ అనేది వేసుకున్నాము. ఇక్కడైతే పానీ అనేది రెడీ అయిపోయింది. కర్రీ కూడా ఇంకా పూరీ కూడా. లాస్ట్లీ మన పానీపూరి అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారా పూరి అనేది ఎలా వస్తుందో బాగా. మేమైతే మర్చిపోయామన్నమాట. మేమైతే ఒక నిమ్మకాయ తీసుకొని వేసుకున్నాం అన్నమాట. సో ఇట్లా అయితే మనమైతే వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ మేమైతే చూస్తున్నాం చూడండి. ఇప్పుడైతే కొద్దిగా పానీ అయితే వేసుకుంటున్నాం. బయట దాంట్లాగానే టేస్ట్ అయితే వస్తుంది. సో నేనైతే ఇప్పుడైతే ట్రై అయితే చేస్తున్నాను. సో లైట్స్